దేవుని మహాకృపను బట్టి రోజు మరొక సమయంలో ఈ విధంగా ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని పరమ తండ్రి మనకు అనుగ్రహించాడు. ఇప్పటి వరకు మనం కీర్తనతో ధ్యానం చేసి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మాట్లాడచ్చు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుడు అద్వితీయుడు అనే సంగతులు కొద్ది నిమిషాలు నేర్చుకున్నాం. అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటి? అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటి? ద్వితీయము లేనివాడు. ఒకే ఒక్కడు. అంతే కదా? ద్వితీయము లేనివాడు ఒకే ఒక్కడు. ఇంకా ఏకైక దేవుడు. ఏకైక దేవుడు, సాటి లేనివాడు అంటారు. సాటి లేనివాడు. అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే ద్వితీయం లేనివాడు. అంటే ద్వితీయం అంటే రెండవది లేదు. ఇంకా రెండవది లేదు, రెండోవాడు లేడు. ఒకే ఒక్కడు లేదా ఏకైక దేవుడు, సాటి లేనివాడు. ఒకే ఒక్క దేవుడు, ఏకైక దేవుడు. అంటే దేవుడు అద్వితీయుడు అనే సంగతి ఎరిగితేనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుడు అద్వితీయుడు అనే సంగతిని ఎరిగిన వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యానికి దూరంగా లేడు. అంటే ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజంలో, మనం నివసిస్తున్న ఈ సమాజంలో దేవుడు అద్వితీయుడని విశ్వసించగలడు. దేవుడు అద్వితీయుడిని విశ్వసించకుండా బహుదేవతారాధన కలిగిన సమాజంలో మనం నివసిస్తున్నాం. ప్రతి వ్యక్తిని దేవుడు అంటాం, ప్రతి దానిలో దేవుడిని చూడటం. ప్రతిదీ దేవుడు. ప్రతి దానిలో ఏం చేస్తారంటే దేవుణ్ణి చూడటం మనం చూడవచ్చు అన్నమాట. ప్రతి దానిలో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. అది చెట్టు అయినా, పుట్ట అయినా, విషపురుగైనా, పక్షి అయినా, పశువైనా, జంతువైనా, ఏదైనా సరే, మనిషి అయినా. అంటే ఏం చూస్తారనమాట వాళ్ళు అందులో ఏం చూస్తారంటే దేవుణ్ణి చూస్తారు అందులో వాళ్ళు. కానీ గ్రంథం ఇస్తున్న స్టేట్మెంట్, సందేశం ఏంటంటే దేవుడు అద్వితీయుడు. అంటే దేవుడు ఒకే ఒక్కడు. దేవుడు ఒకే ఒక్కడు, ఒక్కడే దేవుడు. ఆ సంగతిని ఈరోజు మనం విశ్వసిస్తేనే నిత్య జీవం అన్నమాట. అలా ఎరిగిన వ్యక్తి దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నట్లు యేసుక్రీస్తు మాట్లాడినట్లు మనము చూడవచ్చు. చూద్దాం కొద్ది నిమిషాలు. మీకు తెలిసిన విషయాలే అయినా సరే మరొకసారి జ్ఞాపకం చేయాలి. దేవుడు అద్వితీయుడని తండ్రి మాటలు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదవండి ఒకసారి. 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు.
తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఏమంటాడమ్మా? నేను తప్ప ఏ దేవుడు లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడు అని మాట్లాడుతుంటాడు. 54 అధ్యాయం చూడ ఒకసారి అక్కడ. 54 అధ్యాయం 5వ వచనం చదువు. 54 అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు సర్వలోకానికి దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడు. సర్వలోకానికి దేవుడు. ఆయన గ్రామానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, లేకుంటే రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు కాదు. ఇండియన్ దేవుళ్ళు, అమెరికన్ దేవుళ్ళు, ఈజిప్ట్ దేవుళ్ళు, చైనా దేవుళ్ళు కాదు. సర్వలోకానికి దేవుడు. సర్వలోకానికి దేవుడు అని మాట్లాడుతుంటాడు. ఆయనకు ముందు కనుక ఎవరు లేరు అంటాడు. 43వ అధ్యాయం చూడొకసారి అక్కడ. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. 43వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. అంటే ఆయనకు ముందు వెనక, ఆయనకు ముందు వెనుక ఏ దేవుడు లేడు. ఏ దేవుడు వేరే దేవుడు, వేరే దైవము అనేది ఏదైనా ఉందా సృష్టిలో? పిల్లరా, వేరే దైవము, వేరే దేవుడు అనేది సృష్టి లేదు మామయ్య గారు. ఆ భావన కూడా మనకు కలగకూడదు, ఆ ఆలోచన కూడా మనకు కలగకూడదు. వేరే దైవం ఉంది, ఇదిగో వేరే దేవుడు ఉన్నాడు అనే ఆ తలంపు కూడా మన మనసులోకి రాకూడదు. ఎందుకంటే దేవుడు అద్వితీయుడు కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను ఎవరిని? నేను సర్వలోకానికి దేవుడు. నేను కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు. ఇశ్రాయేలు దేవుడేనా అంటారు కొంతమంది, ఫారెన్ దేవుడు అంటారు కొంతమంది. ఈయన ఫారెన్ దేవుడు కాదు. లేకుంటే ఇశ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడైనా? కేవలం ఇశ్రాయేలు దేశానికి మాత్రమే దేవుడు కాదేనా? టోటల్గా సర్వలోకానికి దేవుడేనా? ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత కూడా ఏ దేవుడు కూడా లేడు. కాబట్టి వేరే దేవుళ్ళలో ఒక దేవుడైనా? కాదు. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చేమో ఏమని, ఈయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడు అంటారు కొంతమంది. కానీ గ్రంథం అలాంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. దేవుడు ఒక్కడే. మీ దేవుడు కూడా, మీరేమంటారు వాళ్ళు, మీ దేవుడు కూడా మా దేవుళ్ళు ఒక దేవుడు అంటారు. అందుకే ఇక్కడ ఫోటోలు చూసామనుకో, ఫోటోలు చూసేస్తే ఆ బొమ్మలతో పాటు ఎవరి బొమ్మ కనిపిస్తుంది మనకి? అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాసం ఏంటి? వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాసం ఏంటనమాట? అంటే దేవుళ్ళలో ఏనొక దేవుడు. బైబిల్ ఒప్పుకోదు, మనం అలా అనం. మన విశ్వాసం అది కాదు. అలాంటి విశ్వాసం కూడా సరైనది కాదు. కాబట్టి వేరొక దైవం ఉంది, వేరొక దేవుడు ఉన్నాడు అనే తలంపు, విశ్వాసం మన మనసులో కూడా రాకూడదు అది. ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు అద్వితీయుడు. ఆయన తప్ప వేరొక దైవము దేవుడు లేడు. ఆయనకు ముందు, ఆయనకు వెనక లేరు. ఆయనకు ముందు, ఆయన వెనక లేరు. ఒకవేళ వాళ్ళు అనొచ్చేమో, కానీ గ్రంథం అలాంటి స్టేట్మెంట్ ఒప్పుకోదు. ఆ గ్రంథం ఒప్పుకోదు, వాళ్ళన్నా ఒప్పుకోదు. ఒకవేళ గ్రంథాన్ని నమ్మిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడచ్చా?
మా దేవుడు కూడా మీ దేవుడు ఒక దేవుడు అండి కాదు, నేను ఒక్కడే దేవుడు అనేది గ్రంథం ఇస్తున్న స్టేట్మెంట్ అన్నమాట. దేవుడు అద్వితీయుడని యేసుక్రీస్తు మాటల్లో, యేసుక్రీస్తు వారి మాటలు అంటే దేవుడు అద్వితీయుడని ఎవరు తెలియజేశారు ఆ విషయాన్ని? యేసుక్రీస్తు వారు కూడా తెలియజేసినట్లు మనం చూడవచ్చు. మార్కు సువార్త 12వ అధ్యాయం చూడండి. మనం చదివిన లేఖన భాగంలోకి వెళ్ళండి ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఒక శాస్త్రి ప్రభువుని యేసు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి చదువు ఒకసారి. శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగిను. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సీని గారు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన ప్రభువు అంట కదా అక్కడ. మన దేవుడైన ప్రభువు ఎలాంటి ప్రభు అంట ఆయన? ఎలాంటి ప్రభు ఆయన? అద్వితీయ ప్రభువు, అద్వితీయ ప్రభువు. ఇప్పుడు మన అంటే మనలో ఎవరు వస్తున్నారు? శైలన్ గారు అనా? అక్కడ మన ఉండదు కదా. అక్కడ మన అంటే అక్కడ మనలో ఎవరు ఉంటారా? శాస్త్రికి యేసుక్రీస్తుకి డిస్కషన్ జరుగుతుంది. అక్కడ శాస్త్రి ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు ప్రభు సమాధానం ఏంటి? మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. అంటే మనలో ఎవరున్నారు? అప్పుడు మనలో యేసు ప్రభువు ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఆ అద్వితీయ దేవుడు ఎవరి దేవుడు? యేసు ప్రభు కూడా దేవుడు. అంతేనారా? ఆ అద్వితీయుడైన దేవుడు ఉన్నాడు. చూడండి, ఇందాక చదివిన దశ గ్రంథంలో ఈ అద్వితీయుడైన దేవుడు సర్వలోకానికి దేవుడు. సర్వలోకానికి మాత్రమే కాదు, సర్వలోకానికి మాత్రమే కాకుండా ఎవరికి దేవుడు ఆయన? అందుకే అక్కడ మన 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 అద్వితీయుడైన దేవుడు, మన అద్వితీయుడైన ప్రభు అని మాట్లాడుతుంటాడు ప్రభునేసు వారు. కాబట్టి ప్రభునేసు వారు కూడా నేను జస్ట్ టచ్ చేశాను. సబ్జెక్ట్ నేను తెలియజేస్తాను మరలా. అంటే మీకు గతంలో విని ఉండొచ్చు, మరలా నేను జ్ఞాపకం చేస్తాను ఆ విషయాన్ని. కాబట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ దేవుడు అద్వితీయుడని సాక్షాత్తు ప్రభు కూడా తెలియజేయడం చూడొచ్చు. మనం యోహాను సువార్త చూడండి ఒకసారి. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచ్చింది. 43 కూడా చదువు లేకుంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరించరు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక అద్వితీయ దేవుడు. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరా? సరిగా చెప్పాలి. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ యూదులతో మాట్లాడితే ఏమంటాడు? యూదులారా, మీరు మనుషుల మెప్పును కోరుకుంటున్నారు, కానీ అద్వితీయ దేవుని యొక్క మెప్పును మీరు ఏం చేయట్లేదు? కోరుకోవట్లేదు. అద్వితీయ దేవుని యొక్క మెప్పును కోరుకోవట్లేదు అంటాడు. 17:3 కూడా చదువు. అక్కడ తేడా ఇంకో విషయం అక్కడ 17వ అధ్యాయము. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. 17:1 మనం చదివామనుకో, యేసు ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని మాట్లాడుతూ 3వ వచనంలో ఏమంటాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట అంటే యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు. 2 అద్వితీయ సత్యదేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన అద్వితీయుడు, ఒక ఆయన ఉన్నాడన్నా. కాబట్టి యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా మనకి ఏం కనిపిస్తుంది సహోదరులారా? దేవుళ్ళు అని కనిపిస్తుందా, అద్వితీయుడు అని కనిపిస్తుందా మనకి? కాబట్టి అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు. బహుదేవతారాధనని గ్రంథం పూర్తిగా ఖండించేస్తుంది.
దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని ఒప్పుకోడు, దాన్ని సహించడు. దాన్ని ఆయన బహుదేవతారాధన దేవుడు అంగీకరించడు. ఇందాక ఇశ్రాయేలు గురించి అక్కడ ఏమన్నాడురా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉండే బంధం అలాంటి బంధం. వారు యెహోవాకు బిడ్డలు అంటారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ. ఒకరోజు వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు దేవుడు ఎంత కఠినంగా శిక్షించడం వాళ్ళని, బహు భయంకరంగా శిక్షించడం. ఆయన సహించడు దాన్ని. బహుదేవతారాధన అనేది గ్రంథం సహించదు, దేవుడు కూడా సహించేవాడు కాదు. దేవుడు అద్వితీయుడు అని గ్రంథం తెలియజేస్తుంది. అలా అలా పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను తెలిసిన విషయాలు కాబట్టి. పాత నిబంధన భక్తుల మాటలు మోషే చెప్పాడు. మోషే కూడా ఏమంటారు తెలుసా, దేవుడు అద్వితీయుడు అని చెప్తున్నాడు అన్న. ద్వితీయోపదేశ కాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము కొంచెం కొద్దిగా మనసు పెట్టిన వాళ్ళు మీరు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం చదువు ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. మీరు వినాలి, విని రాసుకునే సామర్థ్యం ఉంటేనే రాసుకోండి, లేకపోతే మీరు వినకుండా మీరు కేవలం రాసుకుంటే మాత్రం రాసుకోవద్దు. మీరు రెండు జరిగితేనే మీరు వినాలి. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం కలుగుద్ది, రాసుకోవటం వల్ల కాదు. విని మేము రాసుకుంటామయ్యా, రెండు నేను ఫాస్ట్గా చేయగలంటేనే రాసుకోండి మీరు, లేకుంటే కేవలం వినండి మీరు. ఎందుకంటే నేను మెసేజ్ టైప్ చేసి మరలా గ్రూప్లో పెడుతున్నాను నేను. మీరు నీట్గా పని అంతా అయిపోయినాక పని చేసుకున్న తర్వాత నెమ్మదిగా కూర్చొని నేను ఇక్కడ కోట్ చేయని రెఫరెన్స్ కూడా ఎక్స్ట్రా రెఫరెన్స్ అక్కడ ఉంటాయి అనమాట మెసేజ్లో. అది గుర్తుంచుకోండి, మీరు వినండి, మీరు వింటే మంచిది అనమాట. ముందు చదువు 6:4 చదువు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అదిగో ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? మోషే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మన దేవుడని యెహోవా, అద్వితీయుడని యెహోవా. కాబట్టి ద్వితీయం లేడు, మన దేవుడు లాంటి ఇంకొకడు ద్వితీయం లేడు, రెండో వాడు లేడు, ఒకే ఒక్కడు, ఏకైక దేవుడైనా, ఏకైక దేవుడు ఒకే ఒక్కడు. ఒక రెండవక పున్నమక. కాబట్టి దేవుడు ఏమైనాడక? అద్వితీయుడైనా. ఆయన లాంటి దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడా? లేడు, లేడు. వేరొక దైవము, వేరొక దేవుడు ఉందా? లేదు. అది కూడా దైవం అని తలంపు రావచ్చా? ఏ మాత్రం కూడా రాకూడదు, మన మనసులో కూడా రాకూడదు. నెహెమ్యా గ్రంథం చూడు ఒకసారి. నెహెమ్యా కూడా మాట్లాడుతుంటాడు. నెహెమ్యా మాట్లాడుతుంటాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు పక్కన ఉంటుంది. 6వ వచనం చదువు ఒకసారి. 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండనిది అంతటిని సముద్రములను వాటిలో ఉండనిది అంతటిని. అదిగో నీవే అద్వితీయుని యెహోవా. ఏం చేశావు నువ్వు? ఆకాశాన్ని, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రాన్ని, అందులో ఉన్న వాటిని, టోటల్గా నువ్వే సృజించావు. ఎందుకు? నువ్వు ఎవరివే? నువ్వు అద్వితీయుడిని యెహోవా. నువ్వు అద్వితీయుడు, నువ్వు అద్వితీయుడివి. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తుంటాడు. 2వ రోజుల గ్రంథం 19వ అధ్యాయం చూడు ఒకసారి. 2వ రోజుల గ్రంథం 19వ అధ్యాయం. ఈ సనెహరీబు రెచ్చిపోతున్నాడు బాగా. హిజ్కియా దగ్గరకు వచ్చేసి వెర్రవీగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే అప్పుడు హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. 19వ అధ్యాయం 18వ వచనం వచ్చాడు. అంటే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు యెహోవా దేవునికి. వారి దేవతలను అంటే సనెహరీబు ఏం చేశాడు? సనెహరీబు ఏం చేశాడంటే మిగతా దేశాల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళ బొమ్మల్ని, వాళ్ళ దేవతలను ఏం చేశాడు? నాశనం చేశాడు, కాల్ చేశాడు. అంటే గుళ్ళు కట్టుకుంటారు కదా, గుళ్ళు కట్టుకునే విగ్రహాలు ఉంటాయి కదా, వాటన్నింటిని ఏం చేశాడు? సనెహరీబు కాల్ చేసి ఆగం చేశాడు అనమాట. కాబట్టి దేవా యెహోవా సనెహరీబు చేసింది నిజమే. తర్వాత ఆ రాజ్యముల దేవతలు
నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక. అవును కదా. ఇప్పుడు ఒక మనిషి దేవుని నిర్మూలన చేయడం ఏంటి? ఒక మనిషి దేవుని నిర్మూలన చేయగలడా? కానీ సన్హెరీబు ఏం చేశాడు? సన్హెరీబు వారి దేవతను నిర్మూలన చేశాడు. అదేంటి? ఇప్పుడు దేవుడు అంటే శక్తిమంతుడు కదా. దేవుడు శక్తిమంతుడు కదా. ఇప్పుడు మందసాన్ని ముట్టుకోకపోతే దేవుడు ఏం చేశాడు? అంటే ఉజ్జాన వ్యక్తి మందసాన్ని ముట్టుకోపోతాడు, దేవుడు చంపేశాడా? అంటే దేవుడు సంబంధించిన వస్తువులు జోలిపోయినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు బెల్షస్సర్ కూడా ఆ యెహోవా ఆలయంలో ఉపయోగించే ఉపకరణాల్లో ఆ ద్రాక్షరసం పోసి త్రాగుతాడు. అప్పుడు గోడలో నుంచి ఒక చేసి గోడ మీద ఒక రాత్రి రాస్తాడు అనమాట. మెనే టెకేలు ఉపార్చనని. ఇదిగో దేవుడిని లెక్క చూశాడు, త్రాసులో నువ్వు బరువు తక్కువ కనబడ్డావు, నీ రాజ్యాన్ని ఎత్తు నుంచి ఏం చేయబడితే తొలగించబడి. అంటే దేవుడిని ముట్టుకోవడం కాదు, దేవుడికి సంబంధించిన వస్తువులను ముట్టుకున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నిజంగా అవి దైవాలైతే, నిజంగా వాటిలో శక్తి ఉంటే ఒక మనిషి దైవ నిర్మూలన చేయడం ఏంటి? ఒక మనిషి దైవ నిర్మూలన చేయడం ఏంటి? అసలుకి చేయలేడు కదా. ఇప్పుడు మందసాన్ని ముట్టుకోకపోతే దేవుడు ఏం చేశాడు? కాబట్టి ఇసుకే మాట్లాడుతూ అది నిజమే వాళ్ళు చేశారు. సన్హెరీబు ఆ పని చేశాడు. ఎందుకు చేశాడు? అవి కర్రలో రాళ్ళు కనుక చేశాడు. అవి కర్రలతో చేయబడినవి, రాళ్లతో చేయబడినవి అవి. నువ్వెలాంటివి? 19 వచ్చిన యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించము. యెహోవా నీవే అద్వితీయుడివి, నువ్వు అద్వితీయుడివని లోకమందు తెలుసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని రక్షించాలి. రక్షించడం మరి చేతికి మట్టి అంటకుండా రక్షించాడు. 185,000 మంది అంతేనమ్మా? 185,000 మంది అనుకుంటారు. 185,000 మంది ఉంటారు. 185,000 మందిని దేవదూతను పంపించి దేవుడు ఏం చేస్తాడు? రాత్రిపూట ఒక దేవదూత వచ్చి 185,000 మంది అశ్షూరు సైన్యాన్ని ఏం చేస్తారనమాట? చంపుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు అద్వితీయుడు యెహోవా ఆయన. నో సెకండ్. రెండో శక్తి, రెండవ దైవం అనేది లేదు. మరలా చెప్తున్నాను ఈ మూడోసారి, ఆ భావన కూడా మన మనసులో రాకూడదు. ఏ భావన? వేరొక దైవం ఉంది, వేరొక దైవ శక్తి ఉంది అనే భావన కూడా మన మనసులోకి రాకూడదు. ఒకవేళ వాళ్ళు నమ్మొచ్చేమో, ఏథెన్స్ వాళ్ళు కూడా నమ్మారు. ఏథెన్స్ వాళ్ళు కూడా విస్తారంగా బలిపీడలు కట్టేసి, మాకు తెలియని దేవుడు ఇంకెవరు ఉన్నారేమో, ఒకవేళ ఆయనకి బలిపీఠం కట్టకపోతే దానికి ఏమైనా కోపం వద్దామని ఒక బలిపీఠం కట్టి దాని మీద ఏం పేరు రాశారు? ఈ బలిపీఠం తెలియబడిన దేవుడికి. అలా వాళ్ళ దేవుడు ఎవరో తెలియదు, పేరెంట్ కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ భయం ఏంటి? మాకు తెలిసిన దేవుళ్ళందరికీ మేము బలిపీఠం కట్టాం, ఒకవేళ మాకు తెలియబడిన దేవుడు ఇంకెవరైనా ఉన్నారేమో, ఒకవేళ ఆయనకు బలిపీఠం కట్టకపోతే మా మీద కోపం వద్దేమో అని వాళ్ళు ఏం చేశారు? ఒక బలిపీఠం కట్టి ఇది తెలియబడిన దేవుడికి అని రాశారంట. వెంటనే పౌలుకి ఆశ్చర్యం వేసింది, ఆకర్షించింది ఆ బలిపీఠం పౌలుని. అప్పుడు నిజదేవుడు ఎవరో చెప్పాడు. అంతే కదా. ఆ ఏథెన్స్ ప్రసంగం అద్భుతంగా ఉంటుంది అనమాట. అక్కడ జీవాన్ని, ఊపిరిని, సమస్తం ఇచ్చేవాడు దేవుడు, ప్రాణాన్ని ఇచ్చేవాడు దేవుడు. మనం ఇవి బ్రతుకుతున్నాం మనం అని ఏం చేశారంటే అద్భుతంగా దేవుని గురించి, దేవునికి ఉనికి గురించి అక్కడ మాట్లాడాడు పౌలు. దేవుడు అద్వితీయుడని క్రొత్త నిబంధన భక్తుల మాటల్లో, క్రొత్త నిబంధన కూడా చూపిస్తుందా దేవుడు అద్వితీయుడని? క్రొత్త నిబంధన భక్తుల మాటల్లో ఎవరన్నారు దేవుడు అద్వితీయుడని? దేవుడు ఒక్కడని మనకి ఎఫెసీ పత్రిక కానీ కొరింథీ పత్రిక అని తెలియజేస్తున్నాడు. మీకు తెలుసు. అద్వితీయుడు అనే పదాన్ని మనం ఎక్కడ చూద్దాము? పౌలు మాట్లాడినట్లు మనం చూడవచ్చు. 1 తిమోతి పత్రిక చూడొకసారి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. ముందరుగురా నవ్యా, కొద్ది ముందరుగును పెద్ద ముందరుగుము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం చదువు.
సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అదిగో అద్వితీయ దేవుడు అంటాడు ఇక్కడ పౌలు కూడా. పౌలు కూడా ఏమంటున్నాడు రా? అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడు ఎవరెంతకి అద్వితీయ దేవుడు? సత్యవతక్క నువ్వు చెప్పు ఒకసారి. ఇప్పుడు ఒకసారి బోర్డుకి వెళ్ళి పౌలు ఏమంటే ఇక్కడ అద్వితీయ దేవుడు. ఇంతకు ఎవరి అద్వితీయ దేవుడు? ఎవరింతకి అద్వితీయ దేవుడు? ఏం పేరు అని పేరు? పేరేం పేరు? పాత నిబంధనలు ఏమని పిలిచారు? ఏంటి చెప్పరా? ఇది కూడా చెప్పరా? ఇది చెప్పకపోతే నా పరువు ఒక మాటలే మాట్లాడి అర్థం కావడానికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేయనేర్చుకున్నారు మీరు, ఇన్ని సంవత్సరాలు చేయనేర్చుకున్నారు మీరు. ఇది కూడా ఇది చెప్పకపోతే అలాగే వెంటనే చెప్పాలి మీరు. ఎవరైతే అద్వితీయ దేవుడు? పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ దేవుడిని ఎలా చూపిస్తున్నారా? అద్వితీయుడిగా చూపిస్తుంది. ఎవరి అద్వితీయ దేవుడు? పేరేం పెట్టి ఆయన యెహోవా నామం ధరించని చెప్పాను కదా పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ఎలా పరిచయం చేశాడు? తండ్రిగా పరిచయం చేశాడు అన్నమాట. కాబట్టి ఎవరు ఈ అద్వితీయ దేవుడు అంటే తండ్రినే దేవుడు. ఆయన ఒక నామం ధరించాడు. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే అంటాడు అద్వితీయ దేవుడు అంటాడు. యోధా కూడా మాట్లాడాడు ఒకసారి. యోధా పత్రిక చూడు ఒకసారి. యోధా పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది కదా, 24 వచ్చి. యోధా అంటే ఇస్కరియోతు యోధా కాదు, తెలుసు కదా మీకు. యోధా రాసిన పత్రిక అంటే ఇస్కరియోతు యోధా రాసిన పత్రిక కాదు. ఎందుకంటే ఇస్కరియోతు యోధా ఎప్పుడో చనిపోయాడు, ఉరిపెట్టుకుని చనిపోయాడు. యేసుక్రీస్తు వారికి ఆ శిక్ష వేయటం చూసి ఆ ఉరిపెట్టుకుని చనిపోయాడు. మరి ఇంతకీ ఎవరు యోధా? క్రైస్తవ పండితులు ఏమంటారంటే ఈ యోధాని యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యోధా అంటాడు అన్నమాట. అంటే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 4 కుమారులు, సుమారు 2 కుమార్తెలు పుట్టినట్లు మనం చూడొచ్చు అనమాట. యాకోబు, యేసేపు, సీమోను, యోధా, 4 సహోదరులు. యాకోబు, యేసేపు, సీమోను, యోధా. యోధా పత్రిక 24 వచనం చూడొచ్చు. అందుకే 1వ వచనం పైన 1వ వచనం చదువు ఒకసారి. తను పరిచయం చేసుకున్నాడు ఆయన యోధా ఎవరు అంటే నేను ఎవరిని? యేసుక్రీస్తు దాసుడిని. 2 యాకోబు సహోదరుడైన యోధా నేను ఎవరిని? నేను యాకోబు యొక్క సహోదరుణ్ణి. అంటే యాకోబు యోధా ఇద్దరు అన్నదమ్ములు అనమాట. యాకోబు అంటే మళ్ళీ అపోస్తుడైన యాకోబు కాదు. ఓకే, అది వేరే సబ్జెక్టు, దాని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు. 24 వచ్చిన చదువు ఒకసారి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. అది ఇద్దరు పరిచయం అక్కడ. మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. మన అద్వితీయ దేవుడు ప్రభు ద్వారా, యేసు ప్రభు ద్వారా ఆ అద్వితీయ దేవునికి ఏం కలగాలి? మన ప్రభు అయిన యేసు ద్వారా ఆ అద్వితీయ దేవుడికి ఏం కలగాలి? అది మహిమ మహత్యం కలగాలి ప్రభు ద్వారా కదా. ప్రభు ద్వారా అంటే అందుకే ఏమంటాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని మాట్లాడతాం మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధన కూడా సందేశము తేటగా మాట్లాడుతున్నట్లు మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు అద్వితీయుడు. మరి ఎందుకని ఇంత బహుళ దేవతారాధన వచ్చేసింది? కారణం ఏంటి? ఎందుకని తెలుసుకోలేకపోయారా? నిజంగా ఈరోజు ప్రపంచం అంతా దేవుడు ఒక్కడే నమ్ముతున్నారా? లేదు కదా. కొద్దిమంది మాత్రమే నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే కదా. మరి మిగతా ఎక్కువ ప్రపంచం ఎందుకని అలా అయిపోయింది? ఎందుకని అలా మునిగిపోయింది? దేవుడు అద్వితీయుడని అపవాది ఎరుగకుండా చేశాడు. ఏం చేశాడు మరి? వాడు చేసిన పని ఏంటో తెలుసా? ఒకటి,
మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. గుడ్డితనం కలగజేశాడు. గుడ్డి వాళ్ళకి కనపడద్దా? గుడ్డి వాళ్ళకి కనపడద్దా? చూడలేరు, గ్రహిస్తారు వాళ్ళు. అంటే దేవుడే అద్వితీయుడని, దేవుడే ఒకే ఒక్కడని, ఆయన తప్ప వేరొకడు లేడు అనే సంగతి ఎరగకుండా అపవాది యొక్క చర్య ఏం చేసిందంటే మానవ జాతి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేశాడు. అలాగే హృదయం అనేది అంధకారం అయిపోయిందంట. అంధకారము అవుట వలన దేవుడు ఒక్కడే అనే సంగతి గ్రహించలేకపోయాడు. చదవండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిన. మనోనేత్రాలు బాహ్య నేత్రాలు, మనోనేత్రాలు రెండు వేరే వేరే. వాటి అర్థం అవుతుందా? బాహ్య నేత్రాలు, మనోనేత్రాలు. బాహ్య నేత్రాలతోటేనేమో బాహ్య ప్రపంచాన్ని చూడొచ్చు, మనోనేత్రాలతోటి అదృశ్యమైన ప్రపంచాన్ని చూడొచ్చు. అదృశ్యమైన ప్రపంచాన్ని. అందుకే పౌలు ఏమంటాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. 4:16 చూడు, 4:16 కింద అక్కడే చదువు ఒకసారి. 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. అంటే బాహ్య నేత్రాలతోటేనేమో బాహ్య ప్రపంచాన్ని చూడొచ్చురా, కానీ మనోనేత్రాలతో ఏం చూడగలం? అదే పౌలు మాట్లాడుతున్నాం. మేము దృశ్యమైన చోట్ల మేము ఏం చూస్తున్నాం? అదృశ్యమైన చూస్తున్నాం. మేము నీకు ఎలా కనపడుతున్నాయా పౌలా? మాకు కనపడలేదు కదా. అంటే ఎవరి మనోనేత్రాలు వెలిగించబడతాయో, మనోనేత్రాలు వెలిగించబడిన వారికే అవి కనిపిస్తాయి తప్ప మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిన వారికి అదృశ్యమైనవి కనపడవు, గ్రహించలేరు. పరలోకం అన్నట్టు పిచ్చి పెట్టింది వీళ్ళకి, ఏం పని లేదు. పరలోకం అంటారు, లేతే పరలోకం అంటారు. నువ్వు చూసినావమ్మా? నువ్వు చూసినావా? మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది కాబట్టి ఏమర్థం కాదా నీకు? నీకు ఎలా అర్థమైంది? దేవుడు ఉన్నంట, ఏం పని లేదు వీళ్ళకి. దేవుడు తిరుగుతున్నారు ఊరకాయలకి, పిచ్చి పెట్టిన వాళ్ళ. చూపి అమ్మ, దేవుడు అంటే చూపి అమ్మ, మాకు ఏడుంటో చూపి అమ్మ. నీకు అర్థం కాదండి. నీకు అర్థం కావాలంటే ఆ నేత్రాలు ఏం చేయాలరా? అవి వెలిగించబడాలి. అవి వెలిగించబడితేనే చూడగలం తప్ప అవి మూసుకుపోతే గ్రహించే అవకాశము లేదు. అంటే దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప వేరొకడు లేడు అనే సంగతి గ్రహించకుండా మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేశాను. ఇది ఎక్కడ తెలిసారా? ఏదైనా తోటలో ప్రారంభించాడు వాడు. మీరు ఇది తిన్న దినమున మీ కనులు తెరవబడును. అంటే భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి, మనోనేత్రాలు ఏమైపోయినాయి? ఎక్కడ మూసుకుపోయింది. మీరు తిన్నారనుకో, మీరు ఎలాగుంటారు? దేవతల్లాగుంటారు. అవునా? దేవతల్లా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. గృహ దేవతమని చేసుకోవటం, విగ్రహారాధన చేసుకోవటం, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను కూడా ఒక దేవతను అయిపోవాలి. ఈరోజు మనుషుల్ని దేవుళ్ళు చేయలేదా మన దేశం? మనుషులండి, అసలు మనుషులు అడుగుతాయి. మనుషులు వైఎస్ఆర్ గారు ఉన్నారు, దేవుణ్ణి చేయలేదా? హెచ్చించకూడదు మనిషిని. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఒకవేళ ఆయన మంచి పని చేసినా సరే ఎంతలో కనపరచాలి అంతలో కనపరచాలి. ఒకవేళ ఇంకా హెచ్చించామనుకో ఆ మనిషికి శ్రమ. అందుకే ఎక్కువగా ఏ మనిషిని మీరు పొగడొద్దు. ఎవరికి శ్రమ? ఒకవేళ నిజంగా మేలు కోరే వాళ్ళు అయితే ఏం చేయకూడదు. మీరు ఎత్తారు, ఆకాశానికి ఎత్తేసారు ఆయన్ని కదా. చేశాడు, చాలా అద్భుతమైన పని చేశాడు ఆయన. ఆయన చేసినట్లు మనకు తెలిసి ఏ ముఖ్యమంత్రి చేసి ఉండకపోవచ్చు, నాకు తెలిసి.
అంత గొప్ప గొప్పగా పనులు చేశాడు. ఎత్తేసారు, ఆకాశానికి ఎత్తేసారు. ఎవరి స్థానం తీసుకెళ్లారా? దేవుని స్థానం తీసుకెళ్లారు. ఏమైపోయాడు అంటే మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వద్దు. ఒకళ్ళు మంచి పనులు చేస్తే ఎవరి స్థానం వాళ్ళకే ఇవ్వాలన్నమాట, హెచ్చించకూడదు అనమాట. చాలా గొప్ప గొప్ప పనులు చేశాడు. ఎవరు చేయలేని పనులు చేశాడు. అంటే మనుషుల్ని దేవుళ్ళుగా చేయటం, తమకు తాము దేవుళ్ళుగా చేయటం. ఈరోజు కొన్న రేటుగా ఉన్నారు మనుషులు తమిళనాడులో, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులు, భార్యాభర్తలు, సంసారం చేసుకున్న వాళ్ళు. ప్రపంచానికి ఎలా చూపిస్తారు సమాజానికి? అదిగో మేము దేవతలు, మేము దేవుళ్ళు, మేము దైవ స్వరూపులు, మేము దైవ రూపాలు మేము. అంటే అలా ఎరగకుండా ఏం చేసిందంటే నా అపవాది కళ్ళు మూసినట్లు మనం చూడగలం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి. అక్కడ హృదయం అంధకారం ఏంటంటే 22వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు. ఎవరి మహిమని? దేవుని మహిమను ఏం చేశారంటన్నా? పురుగుల్లో దేవుణ్ణి చూస్తున్నారు, పక్షుల్లో దేవుణ్ణి చూస్తున్నారు, చతుష్పాద జంతువులు, 4 కాళ్ళ జంతువుల్లో. ఎందుకని అయిపోయింది? పైన వచ్చింది చెప్తాను కదా, వారి అవివేక హృదయం ఏమైపోయిందంట. అది కారణం. అది ఎందుకు ఇలా చేస్తున్నారు? హృదయం అంధకారం అయిపోయింది, హృదయం మూసుకుపోయింది, చీకటి అయిపోయింది హృదయం. చీకట్లో ఏం కనపడతాం? ఏం గ్రహిస్తాం? ఎప్పుడైతే వెలుగు వచ్చేస్తుందో వెలుగులో కనపడదు తప్ప చీకట్లో కనపడదు అనమాట. అంటే ఇలా దేవుడు ఒకడేనా? ఇందాక ఏమన్నా కదా, నాకు ముందు ఏ దేవుడు లేడు, వెనక లేడు. మరి ఎలాగొచ్చినవి ఇవన్నీ? ఇవి కల్పించబడి వాళ్ళు. కల్పించబడి వాళ్ళు. దేవతలు అనబడినవి మానవ కల్పితాలు కాదు. అది కల్పనలు, అవన్నీ కూడా కల్పనలు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం లేకపోతే ఎక్కడ ఉన్నారా? అపోస్తుల గ్రంథం చూద్దాం. తర్వాత గ్రంథం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. వాళ్ళతోటే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బహుదేవతారాధన కలిగిన ఏథెన్స్ వారితో మాట్లాడుతున్నాడు. ఇందాక ఏమన్నాడు? జ్ఞానులు అని చెప్పుకొని వారు బుద్ధిహీనులు అన్నాడు కదా. వీళ్ళు కూడా జ్ఞానులే, వీళ్ళు కూడా జ్ఞానులుగా పిలువబడేవాడు. ఏం చేశారు మరి? 29వ వచ్చింది, 17, 29 అన్న చదువు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన, అదిగో మనుషుల చమత్కార కల్పన, చమత్కారంగా కల్పించారు. అంటే మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అదో నీ తలంపుల్లోకి రాని మగది. దైవత్వం ఉండదు అట్లో, దేవత్వం ఉండదు అట్లో. ఎందుకు ఉండదు? ఎవరు కల్పించారు అవి? మనుషులు కల్పించారు అవి. మనుషుల యొక్క చేతి పనులు అవి, మనుషుల యొక్క చేతి పనులు అవి. పౌలు కూడా లోకమందు విగ్రహం ఒట్టిదన్నాడు కదా, గుర్తొస్తుందన్నమాట. లోకమందు విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప లోకంలో వేరొక దేవుడు లేడు. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథం 37వ అధ్యాయం కదా. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. ఇందాక ఇజికియా అన్నాడు కదా, అదే సేమ్ రాజుల గ్రంథంలో సందర్భంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. రాజుల 2వ గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 18వ వచనం. 37వ అధ్యాయము 18, 19 వచనం. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు
నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారి నిర్మూలన చేసిరి. యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే. చాలు, అవి కల్పితాలు సహోదరులారా, కల్పించబడినవాడు, వాటిలో శక్తి లేదంటాడు. అందుకే ఇర్మియా కూడా ఏమంటుంది తెలుసా, అవి మేలు చేయలేరవు, హాని చేయటం వాటి వలన కాదు. ఇశ్రాయేలులారా, మీరు భయపడొద్దు. వాటికి మేలేమని చేస్తాయా? చెయ్యవు. మరి హాని చేస్తాయా? చెయ్యవు. శక్తి ఉంటుందా? ఉండదు. ఒకరోజు ఏలియా దగ్గర ఏం చేస్తున్నారా, ఆ బయలు దేవత దగ్గర ఒక బలి అర్పించేసి, ఎవరి బలి అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి దహించేస్తుందో వారి దేవుడు అని అనమాట. ఆ ప్రవక్త అందరూ బయలుదేరుతూ ప్రవక్తలు ఏం చేస్తున్నారు, బయలా ఆలకించి మా మొరని ప్రార్థన చేస్తున్నారు, చేతులు కోసుకుంటున్నారంట. గుర్తొస్తున్నారు సందర్భం, వేడుకుంటున్నారు, మొరపెట్టుకుంటున్నారు. పక్కన ఏలియా ఉండేమో అపాసం చేస్తుంటాడు. వాడు నిద్రపోతుండేమో, లేకుండా పోయి ప్రయాణంలో ఉండేమో, జర్నీ చేస్తుండేమో. పోండి, చివరికి ఏమైనా ఫలితం ఉంది అక్కడ? వెంటనే ఏలియా ప్రార్థన చేస్తాడు. ఏలియా ప్రార్థన చేయడం ఏం జరిగింది? ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలిని ఏం చేసింది? దహించేసింది. అంటే ఎంతో ముత్తుకున్నాయి. అవి కల్పితాలు సహోదరులారా, దేవుడు ఒక్కడే. ఈ అద్వితీయ దేవుడు గొప్పవాడు అంట. ఈ అద్వితీయ దేవుడు గొప్పవాడు. ఏవైతే దైవములను నమ్మారో, ఏవైతే దేవతలను నమ్మారో, దేవుడు వాటికి తీర్పు తీర్చినట్లు మన గ్రంథంలో చూడగలం. మోషే అహరోనులు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు. ఇశ్రాయేలు దేవుని యెహోవా ఏమన్నాడంటే, అరణ్యంలో బలర్పించడానికి మమ్మల్ని పోనేమంటున్నాడు. కాబట్టి ఫరో, మేము వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోయి మా దేవుడిని మేమేం చేస్తాం, అక్కడ ఆరాధిస్తాం. అప్పుడు ఫరో ఏమన్నారా, వీళ్ళ మాటని ఇశ్రాయేలును పోనడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను. ఎవడు అసలుకి అంటే యెహోవా ఎవడు ఎరగవా అని పరమదేవుడు ఏం చేశాడురా, దేవుడు ఎవరు అనే సంగతిని ఫరోకి 2, ఐగుప్తు దేశానికి 3, ప్రపంచానికి చూపించేశాడు. వారు ఏవైతే దేవతలను నమ్ముతారో వాటన్నింటికీ దేవుడు తీర్పు తెచ్చేశాడు. వారు సూర్యుని దేవతగా కొలుస్తారు, చంద్రుని దేవతగా కొలుస్తారు, నైలు నదిని దేవతగా పూజించేస్తారు. అందుకే నైలు నదిని ఏం చేశాడు? నీటిని రక్తంగా మార్చాడు. 3 రోజులు కటికి చీకటి. సూర్యుడు వచ్చాడా? చిక్కని చీకటి అంట. తడుగులు అడుకున్నారు, అంతే, గుడ్డలతో తడుగులు అడుకున్నారు. అంటే వాళ్ళు ఏవైతే దేవతలను నమ్మేశారో దేవుడు వాటిని ఏం చేశాడు అంటే, సూర్యదేవత అని సూర్యుని మూసేశాడు పరమదేవుడు 3 రోజులు. నీటి దేవత నైలు నదిని ఏం చేశాడు? ఆ చేపలు చచ్చి కంపు కొట్టినాడు, తాగలేకపోయాడు. తాగలేక వాళ్ళు ఏం చేశారు? మరలా పక్కన తవ్వుకున్నారు. కప్పల దేవతలు కురుపులు లాస్తే కదా, అమ్మవారు పోసారు కదా, తల్లి పోసింది అంటే దేవతలు చూస్తారు కదా. అంటే వాస్తవానికి ఆ జబ్బు పేరు ఏంటంటే చికెన్ పాక్స్. కురుపులు వేస్తే చూడు, దేహానికి కురుపులు వేస్తున్నప్పుడు సహజంగా మన ఏరియాలో ఉపయోగించే భాష ఏంటంటే అమ్మవారు పోసారు, తల్లివారు పోసారు అంటారు. వైద్య పరిభాషలో దానికి ఆ రోగం పేరేంటి? చికెన్ పాక్స్. ఆ రోగం పేరు చికెన్ పాక్స్ అనమాట. అక్కడ కూడా పోసింది ఐగుప్తులో, మరి పోసింది. పొక్కులు పొక్కుదద్దులు వచ్చినాయా? అస్సలకి భయంకరంగా వచ్చేసింది. దేవత కాదు ఇది. అంటే ఏవైతే దేవతలని వాళ్ళు కొలుస్తారో దేవుడు వాటన్నిటికీ ఏం చేశాడు తెలుసా? తీర్పు తీర్చేసి ఇవి దేవతలు కాదు. చివరికి ఫరో ఏమంటో తెలుసా? యెహోవా న్యాయవంతుడు. వెళ్ళిపోండి మీరు. ఎప్పుడు? అంత దేశమంతా నాశనం అయిపోయినాక, ఆర్థికంగా, సామాజికంగా, అగ్రికల్చర్ పరంగా అన్నిటి దేశం అంతా ఏమైపోయింది? పంటలు, పశువులు, ఆర్థికంగా. అంటే
ఈ అద్వితీయ దేవుడు గొప్పవాడు, సమస్త దేవతలకు తీర్పు తీర్చాడు. ఈ సంగతి ఒక పూజారి అన్నాడు తెలుసా మీకు? మీ యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని బైబిల్లో ఒక పూజారి అన్నాడు అన్నమాట. ఆ పూజారి ఎవరో కాదు, మోషే మామగారే. మోషే మామ ఎవరో యాజకుడు కదా, యాజకుడు ఆయన కూడా. మోషే మామగారు ఎవరంటే యాజకుడు. ఒక మిద్యాన్ దేశం కదా అంటే, మిద్యాన్ దేశం అయితే మిద్యాన్ దేశంలో విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలకి పూజారి ఎవరు? యాజకుడు అంటే పూజారి అని అర్థం. యాజకుడు అంటే అసలు తెలుగు భాషకు అర్థం ఏంటంటే పూజారి అని అర్థం అనమాట. పూజారులు, యాజకులు అంటే పూజారులు. కాబట్టి ఒక పూజారి మోషే దగ్గరకు వచ్చి ఏమంటే తెలుసా, ఐగుప్తులో చేసినవి ఎర్ర సముద్రం దగ్గర చేసింది అతనికి వినబడ్డాయి. అప్పుడు మోషే దగ్గరకు వచ్చేసి, ఇదిగో యెహోవాయే దేవుడు, సమస్త దేవతల కంటే మీ దేవుడే గొప్పవాడు. ఎవరన్నారు? ఇశ్రాయేల్ అన్నమాట. ఇశ్రాయేల్ అంటే మీరు అంటారు అనొచ్చు, మీ ఇశ్రాయేల్ అనలేదు అన్నమాట. చదువు అమ్మ నిర్గమకాండ 18వ అధ్యాయం 10వ వచనం. ఇత్రో తెలుసు కదా మామ పేరు. ఎవరు ఇత్రో అంటే యాజకుడు. మిద్యాన్ యాజకుడు అయిన అతనికి ఇత్రుడికి కుమార్తెలుండ్రి. ఆ కుమార్తెను మోషే ఏం చేసేటప్పుడు వివాహం చేసుకున్నాడు కదా. 10వ వచనం చదువు. నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇత్రో అదే చదివే విధానం చదవండి. పాయింట్ స్పేస్ ఉంటుంది, అక్కడ ఆగాలి మీరు బైబిల్ చదివే విధానం. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని అది ఇప్పుడు నాకు తెలిసిందే. మోషే అలా నాకు తెలిసింది. తీర్పు తీర్చాడు మీ దేవుడు. ఏం చేశాడు? ఆ దేవతలన్నిటికీ తీర్పు తీర్చేశాడు. ఆ సమస్త దేవతల కంటే గొప్పవాడు అద్వితీయుడని యెహోవా. ఆయన మహనీయుడు, పూజనీయుడు, అందరికంటే మహనీయుడు, పూజనీయుడు అనమాట. దేవతలు అనబడినవి అంతే తప్ప దైవములు కాదు. అది కీర్తన కాదు. 95వ కీర్తన 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు దేవతలందరికి పైన మహాత్యము గల మహారాజు. 96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనములు దేవతలందరూ వట్టి విగ్రహములు. ఆయన పూజనీయుడు. 97:9 కూడా. 97:9. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. అందరికంటే మహోన్నతుడు ఆయన. మహోన్నతుడు అనే పదం తెలుసు కదా మీకు? మహోన్నతుడు, సర్వోన్నతుడు అంటారు కదా. సర్వోన్నతుడు, సర్వోన్నతుడు అంటే అన్నిటికంటే ఉన్నతమైన వాడు. సుప్రీంకోర్టుని ఏమంటారా? సుప్రీంకోర్టుని ఏమంటారు? సర్వోన్నత న్యాయస్థానం. అంటే ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది కదా. ప్రతి రాష్ట్రంలో హైకోర్టులు ఉంటాయి. వీటన్నిటికంటే సుప్రీంకోర్టు ఒకటి ఉంటుంది అనమాట, సర్వోన్నత న్యాయస్థానం. అలాగే దేవుడు ఎలాంటి వాడంట? సర్వోన్నతుడు, అందరికంటే అన్నిటికంటే ఉన్నతమైన వాడు, గొప్పవాడు అనమాట. మహాత్యం కలిగిన వాడు, మహోన్నతుడు అనమాట ఆయన. ఇంకా బైబిల్లో ఇందాక ఇత్రో దేవుడిని పొగిడినట్లు అన్యులు ఇంకా ఎవరైనా దేవుడిని అలా పొగిడారా? ఇత్రో దేవుణ్ణి పొగిడినట్లు అన్యులు ఇంకెవరైనా ఇదిగో ఈయనే దేవుడు, ఈయనే పూజారుడు, ఇంకెవరు లేరు అనే సంగతి వాళ్ళకి అర్థమైంది. ఇశ్రాయేలు కాదు పొగట్టం. ఇశ్రాయేలు పొగిడితే మీరు పొగుడతారు అనుకోవచ్చు. ఇశ్రాయేలు కాదు, ఎవరు? ఇది ఇక్కడ ఇత్రో మాట్లాడు. ఇంకెవరు మాట్లాడు తెలుసా? అన్యులు కూడా మాట్లాడారా? అది దానిల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దానిల గ్రంథం 2వ అధ్యాయం. ఒక నెబుకద్నెజరు కానీ, ఒక దర్యావేష్ కానీ ఏమన్నారన్నా? 2
దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. 2:47. దానియేలు గ్రంథం 2:47. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు అంటే నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు దానియేలుతో. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడునై ఉన్నాడు. చాలే దానియేలా, నాకు అర్థమైంది. 3వ అధ్యాయం అన్నా, అక్కడనే 3వ అధ్యాయం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంటాడు. 3వ అధ్యాయం 8వ వచనం చదువు. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు పూజ్యుడేనే. నాకు అర్థమైంది ఆ సంగతి. ఇప్పుడు దాకా నాకు అర్థం కాల, నా కళ్ళు మూసుకుపోయినాయి ఇప్పుడు దాకా. వీరి దేవుడు పూజార్హుడు అని మాట్లాడుతుంటాడు. తర్వాత చదువు, కంటిన్యూ చేస్తాడు. ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసును రక్షించను. వారు తమ దేవునికి కాక ఏ దేవునికి నమస్కరింపక ఏ దేవుని సేవింపక ఉండుమని తమ దేహమును అప్పగించి దేహాన్ని దేనికి అప్పగించారా? నెక్స్ట్ 9వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఎవరి నోట నా ఈ మాట? సీని గారండి, ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఒక నిండు కదా, ఏ దేవుడు లేడు. అప్పుడు అంతకుముందు అనలేదు మరి ఈ మాట. మరణితులకు ఏమైంది? హృదయం మూసుకుపోయింది కాబట్టి అనలేదు. ఒకరోజు తెరవబడ్డది, అర్థమైపోయింది. ఓహో ఈయన దేవుడి సంగతి అర్థమైంది కాబట్టి ఏ దేవుడు లేడు అంటాడు. చివరిగా ఇంకొక మాట చదివి నేను ముగించేస్తాను. 6వ అధ్యాయము. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దర్యావేషు మాట్లాడుతున్నాడు. 25వ వచనం చదువు. 6:25. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు జనులకును రాష్ట్రములకును ఆయా భాషలో మాట్లాడు వారికి. ఎందుకంటే సుమారు ఎన్ని సంవత్సరాల మీద పారసీకులు ప్రభుత్వం చేశారు జరజు చూస్తాం, మర్చిపోయాడు. ఎందుకు? సకల జనులకు రాస్తున్నాడైనా, సకల జనులకు శాసనం చేస్తున్నాను. కేవలం వాళ్ళ దేశానికి కాదు, సకల జనులకు. ఎందుకని సకల జనులకు అంటే వీళ్ళు కొన్ని సంవత్సరాల మీద ప్రభుత్వం చేశారు. ఎవరు? ఈ మాదీ పారసీకులు. ఎన్ని సంవత్సరాలు అంటే మర్చిపోయారు. అదే చూస్తుంది ఎస్ఐ గ్రంథంలో మనకు ఉంటుంది. మీరు చూడబోతు మళ్ళీ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు, 107 సంస్థానాలు. అప్పుడు మన భారతదేశం కూడా ఎన్ని సంస్థానాలన్నా 500. అంటే మన భారతదేశం అంతా బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉన్నప్పుడు 800 సంవత్సరాలు అంటే 500, సుమారు 500 సంవత్సరాలు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఏమైపోయినప్పుడు ఇప్పుడు సంవత్సరాన్ని కూడా ఏకమైపోయినట్లు మీకు తెలుసు. తర్వాత నిజాం సంస్థానం ఏకం కాకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య తీసుకోవటం, అద్భుతంగా తన యుక్తితోటి తిరిగి హైదరాబాద్ ఏం చేశాడు? మన దేశంలో కలపటం. అంటే ఒకప్పుడు మన ఇండియా 500 సంవత్సరాలు కలిసి ఉండేదన్నమాట. ఆ ప్రభుత్వం బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సంవత్సరాన్ని కూడా ఒక దేశంగా అయిపోయాడు. అలాగే మాదీ పారసీకులని రాజులు ఏం చేసేవాళ్ళంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. కూషు దేశం అంటే బహుశా ఆఫ్రికా ఖండం అనమాట. ఆఫ్రికా అంటే ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం వరకు ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఈ మాదీ పారసీకులు పరిపాలన చేస్తున్నారు అనమాట. అందుకే ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? కేవలం ఆ పారసీక దేశానికి మాత్రమే కాదు, ఎవరికి? సకల జనులకు. నీకెలా అధికారం వచ్చిందంటే పరిపాలన చేస్తున్నాడు ఆయన. నెబుకద్నెజరు కళ వస్తుంది కదా, ఒక శిరస్సు, ఒక విగ్రహం. ఆ విగ్రహంలో మూడో వాళ్ళు ఎవరు? వీళ్ళే. శిరస్సు ఏమో బంగారం కదా, నెబుకద్నెజరు. తర్వాత ఛాతి ఏమో వెండి, క్షమించండి 3 కదా, రెండోది ఛాతి వెండి. ఎవరోళ్ళు? మాదియా పారసీకులు. ఉదరమేమో ఉదరం ఇత్తడి. ఎవరోళ్ళు? గ్రీకులు. మోకాలు పాదాలు ఏమో ఇనుము మట్టి. ఎవరోళ్ళు? రోమీలు అనమాట. అంటే మాదీయ పారసీకులు పరిపాలన చేసిన కాలం అన్నది.
అందుకు ఆయన అందరికీ ఉత్తరం రాస్తున్నాడు అనమాట. ఆ నెక్స్ట్ డే వచ్చిన చదువు, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయనే జీవం గల దేవుడు. ఎవరంటారు ఈ మాట? నూనెడు కదా అనేది. మీకంటే ఇష్టం లేదా? మీకు పక్షపాతం, అందుకే మీరు అంటున్నారు, అలా పొగుడుతున్నారు. మీకు వాళ్ళు ఏదో మీకు సహాయం చేస్తున్నారు, అందుకే మీకు దేవుడు అంటున్నారు. కాదు, ఒక అన్యుడు మాట్లాడుతున్నమాట. ఒకటి ఇత్రో మాట్లాడాడు, రెండు నిబుకద్నెజరు మాట్లాడాడు, మూడు ఎవరు మాట్లాడుతున్నారు? దర్యావేషు మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. నెక్స్ట్ డే వచ్చిన కూడా చదువు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి భారమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకరములు చేయవాడు. అవునుగా, చూసిండుగా కళ్ళారా. ఏరా దర్యావేశ కళ్ళారా ఒక సూచక్రియ చూసిండు కదా, ఒక ఆశ్చర్యక్రియ చూసిండు కదా. ఏంటి ఆశ్చర్యక్రియ? సింహాల గుహలో ధాన్యాలు వేసి సింహాలు ఏమైపోయినాయి? ఎక్కడ జరుగుద్ది ఇది? లోకం ఎక్కడ జరుగుద్ది ఇది? వాళ్ళు దగ్గరకు రావడం, దూరం చూస్తే ఏం చేస్తాయి మృగాలు? దూరం చూస్తేనే వేటాడతాయి. కానీ అక్కడేం జరిగింది? నోరు మూసుకుని ఎక్కడ? వారు విశ్వాసమును బట్టి సింహముల నోళ్లను మూసిరి. అది చూశాడు ఆయన, అదే మాట్లాడుతున్నాడు. ఆయన పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయన సింహముల నోట నుండి ఈ దానిని రక్షించని వ్రాయించాను. కాబట్టి ఒక్కడే దేవుడు రా, ఒక్కడే. ముగించేస్తున్నాడు. దేవుడు అద్వితీయుడని ఎరిగితే ఆయనకే మొదటి స్థానం ఇస్తాడు. నిజంగా దేవుడు అద్భుతుడిని ఒకే ఒకరిని సంగతి జరిగితే మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి? మొదటి ప్రయారిటీ ఎవరికి? మొదటి ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? ఎరిగిన వాళ్ళు ఇచ్చారు బైబిల్. ఎలాగా అబ్రహాం ఇచ్చాడనా? 15 సంవత్సరాలు ఇస్సాకు కుర్రాన్ని కొడుకుని ఏం చేయమన్నాడు? నువ్వు ప్రేమించే నువ్వు కుమారుని తీసుకెళ్ళి బలి అన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు? కొడుక్కి మొదటి స్థానం ఇచ్చాడా? దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడా? ఇందాక షడ్రక మెషక్ అబేద్నెగో ఉన్నారు. వాళ్ళు దేవునికి స్థానం ఇచ్చారా? తమ ప్రాణానికి స్థానం ఇచ్చారా? ప్రాణం కంటే దానియేలు ఒకడు, అపోస్తులు ఒకరు, పౌలు ఒకడు. అంటే దేవుడు అద్వితీయుడు, ఒకే ఒక్కడు అనే సంగతి ఎరిగితే మన మొట్టమొదటి ప్రయారిటీ, ప్రాముఖ్యత ఎవరికి ఇస్తామంటే దేవునికి ఇస్తాం. దేవుని తర్వాతనే ఏదైనా. ఏదైనా అంటే ప్రభు ఎవరు తెలిసే చివరికి ప్రాణమైనా సరే ఎవరి తర్వాత అన్నాడా? మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నేను దేవుడు ఒక్కడే నమ్మాము. ఒక్కడే నమ్మితే మన జీవితంలో దేనికి మనసాన్ని ఇస్తున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. నేను ముగించేస్తున్నాను. ఒకసారి కోటికి వెళ్ళినండి. దేవుడు అద్వితీయుడు అనే సంగతిని ఈరోజు మనం ఆలోచన చేస్తాం. అద్వితీయుడు అనే మాటకి అర్థం ఏంటంటే ద్వితీయం లేనివాడు, లేదా ఒకే ఒక్కడు, లేదా ఏకైక దేవుడు, సాటి లేనివాడు. దేవుడు అద్వితీయుడని తనకు తాను చెప్పుకున్నట్లు మనము చూడవచ్చు. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఎవరు లేని వెనకాల కూడా నేను సర్వలోకానికి దేవుడిని. యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఎలా చూపిస్తున్నారు? అద్వితీయుడు. మన దేవుడైనా అద్వితీయ ప్రభు అని మాట్లాడతాడు. అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును మిగితే నిత్య జీవం అంటాడు. పాత నిబంధనలు కూడా అంతే మాట్లాడుతుంది కదా. పాత నిబంధనలు కూడా ఏం చూపిస్తుంది? దేవుడిని అద్వితీయుడిగా. కొత్త నిబంధనలు ఎలా చూపిస్తుంది? అద్వితీయుడిగా. దేవుడు అద్వితీయుడిగా చూపిస్తుంది బైబిల్ అంతా కూడా. దేవుడు అద్వితీయుడని. మరి అద్వితీయుడైతే ఎలాగొచ్చినవి ఈ బహుదేవతారాధన అంటే? ఇదిగో అపవాది చేసిన చర్యలు. ఇంతకు ఏం చేశాడు? దేవుని ఎరగకుండా మరణతులకు గుడ్డితనం కలగజేశాడు. హృదయాన్ని ఏం చేశాడు? అంధకారం చేశాడు. హృదయం అంధకారం అయింది కాబట్టి దేవుని యొక్క మహిమను ఏం చేశారంటే వాళ్ళు పురుగుల్లోకి, జంతువుల్లోకి, పక్షుల్లోకి, మనుషుల్లోకి మార్చేశారు. పక్షుల్లో దేవుణ్ణి చూడటం, పురుగుల్లో దేవుణ్ణి చూడటం,
చేశారనమాట. ఎందుకు అలా చేస్తున్నారు? హృదయం మూసుకుపోయింది కాబట్టి. నెక్స్ట్, దేవుడు దేవతలు అనబడినవి మానవ కల్పితాలు అవి కదా. పౌలు ఏథెన్స్లో మాట్లాడు కదా, చమత్కారంగా కల్పించిన కల్పనలో మాట్లాడుతున్నాడు అనమాట. అవి కల్పితాలు అనమాట, కల్పితాలు. కాబట్టి అద్వితీయ దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడని ఎవరు చెప్పారమ్మా? దేవుడు అద్వితీయుడని, ఆయన దేవుడు అనే సంగతి ఇతరులకు అర్థమైందా? అంతకుముందు ఇతరు ఏం చేసేవాడు? మరి విగ్రహాల దగ్గర యాజకుడిగా చేసేవాడు కదా, యాజకత్వం చేసేవాడు కదా, పూజారిగా. అర్థమైపోయింది, ఈ దేవుడు గొప్పవాడురా బాబు, మారుడు అమ్మోష అని అన్నాడు. నెబ్బతిగా అర్థమైందా? అర్థమైంది. అంతకుముందు ఏం చేసేవాడు? నా విగ్రహ నమస్కారం చేయాల్సిందంట. తర్వాత ఏం చేశాడు? వీరి దేవుడు పూజారుడు. దర్యావేశుడు. అర్థమైందా? ఈయనే జీవం గల దేవుడు. కాబట్టి దేవుడు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. ఎవరి అద్వితీయ దేవుడు? ఎవరి అద్వితీయ దేవుడు? కొత్త నిబంధనలు ఏమన్నాడు ఆయన్ని? అద్వితీయ దేవుడు ఎవరంటే తండ్రి. తండ్రి అయిన దేవుడు అద్వితీయ దేవుడు. శ్రద్ధగా మీ అందరికీ ప్రభునామములో వందనాలు.